హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సింపుల్గా ఈజీగా మైసూర్ బోండాని ఏ విధంగా చేసుకోవాలో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఏ విధంగా చేయాలో మనం ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ముందుగా మనం ఒక బౌల్ని తీసుకోవాలి. బౌల్ని తీసుకున్న తర్వాత 1.5 కప్పు పెరుగును వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఎంత కప్పుతో అయితే పెరుగుని తీసుకున్నామో దాన్ని 3 కప్పులు మైదా పిండి తీసుకుంటాం. మైదా పిండి తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు విస్కర్తో దాన్ని మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, బ్యాటర్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా కలుపుకోవాలి. అలా ఎంత బాగా కలుపుకుంటే మనకి బోండాలు అనేవి అంత ఫ్లఫీగా వస్తాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ సోడా గుండ, అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 3-4 పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ వేసుకుని అంతటిని కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. చూసినాక మొత్తాన్ని కలిసేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, అదేవిధంగా కరివేపాకు వేసి ఇంకోసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దాన్ని ఫ్లఫీగా రావడానికి మనం చేతితో మనం ఎంత బీట్ చేస్తే మనకి బోండాలు అనేవి చాలా ఫ్లఫీగా అండ్ స్మూత్గా మనకి వస్తాయి. చూస్తున్నారు కదా ఈ వీడియోలో, ఆ విధంగా కలుపుకున్నట్టయితే మనకి చాలా బోండాలు అనేవి బాగా వస్తాయి. ఇప్పుడు మనం 2-3 గంటలు వాటిని పెట్టుకొని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఆయిల్ని పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత బోండాలని ఈ విధంగా వేసుకోవాలి. స్టార్టింగ్లో కాబట్టి మనకి ఇలా వస్తాయి. మీరు అలా చేస్తున్నట్టయితే మనకి బోండా షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా, బోండాలు అయితే మనకి ఈ విధంగా తయారైపోయాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.